Hi everyone, welcome to our YouTube channel Share Market for Everyone. ఈ వీడియో వచ్చేసి సెకండ్ వీడియో. ఈ వీడియోలో మనం వై ఏ పర్సన్ షుడ్ ఇన్వెస్ట్ అంటే అసలు ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు చేయాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. సో టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రీక్యాప్ అనేది చూద్దాం. ఫస్ట్ వీడియోలో మనం షేర్ మార్కెట్ గురించి షేర్ మార్కెట్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని నేర్చుకున్నాం. అంటే ఎలా అయితే బ్యాంక్లో డిపాజిట్ చేయడం అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గోల్డ్ పర్చేస్ చేయడం అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, సిమిలర్గా షేర్ మార్కెట్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం నేర్చుకున్నాం ఫస్ట్ వీడియోలో. ఈరోజు సెకండ్ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే వై షుడ్ ఎనీవన్ ఇన్వెస్ట్ ఎట్ ఆల్ అంటే ఒక పర్సన్ అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుంటాం. నాట్ ఓన్లీ ఇన్ షేర్ మార్కెట్, ఇన్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఒక షేర్ మార్కెట్లోనే కాదు, ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా ఒక పర్సన్ అనేది ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి టు బీట్ ఇన్ఫ్లేషన్. అసలు ఫస్ట్ థింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూద్దాం. ప్రైజెస్ ఇంక్రీజ్ ఎవరీ ఇయర్ బట్ యువర్ సేవింగ్స్ డు నాట్. సో ఇన్ఫ్లేషన్ అంటే ఇవాళ ఒక ప్రోడక్ట్ ప్రైస్ 100 రూపీస్ ఉంటే సేమ్ ప్రోడక్ట్ నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్కి దాని ప్రైస్ 105 రూపీస్ అవుతుంది. దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాము. సో మనం ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే ఇన్ 2010 ఏ ప్లేట్ ఆఫ్ బిర్యానీ కాస్ట్ రూపీస్ 60. టుడే ఇట్ కాస్ట్ రూపీస్ 150-200. సో మనం 2010లో ఒక ప్లేట్ బిర్యానీ తీసుకుంటే అది 60 రూపీస్ ఉంది. అదే ప్లేట్ బిర్యానీ ఈరోజు మనం పర్చేస్ చేయాలంటే అరౌండ్ 150-200 రూపీస్ అయింది. సో మన దగ్గర ఒకవేళ 60 రూపీస్‌ని మనం అలానే ఉంచుంటే ఈరోజు మనం ఆ ప్లేట్ బిర్యానీ కూడా పర్చేస్ చేయలేకపోవడం జరుగుతుంది. సో దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాము. సో దాన్ని బీట్ చేయాలి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో ఓవర్ ద టైమ్ మనీ వాల్యూ అనేది తగ్గుతుంది. సో దాన్ని బీట్ చేయాలి అంటే టు మేక్ యువర్ మనీ గ్రో ఫాస్టర్ దెన్ ఇన్ఫ్లేషన్. సో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మన మనీ అనేది ఇన్ఫ్లేషన్ కన్నా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టు బీట్ ఇన్ఫ్లేషన్. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే టు గ్రో వెల్త్ త్రూ కాంపౌండింగ్. యువర్ మనీ గ్రోస్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ ప్రీవియస్ గ్రోత్. సో మీరు ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఇయర్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సెకండ్ ఇయర్కి యాడ్ అవుతుంది. సో మీరు సెకండ్ ఇయర్లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ థర్డ్ ఇయర్కి యాడ్ అవుతుంది. సో అలా ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ అవ్వుకుంటూ వెళ్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇఫ్ యూ ఇన్వెస్ట్ రూపీస్ 1000 పర్ మంత్ ఎట్ 12% రిటర్న్స్ అంటే మీరు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి అది 12% రిటర్న్స్తో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆఫ్టర్ 10 ఇయర్స్ అది 2.3 lakhs అవుతుంది. అండ్ ఆఫ్టర్ 20 ఇయర్స్ అది 10 lakhs అవుతుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసే సేమ్ అమౌంట్ ఫర్ ఓవర్ ద టైం ఏమవుతుందంటే అది కాంపౌండ్ అవ్వుకుంటూ వెళ్తుంది. సో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే కాంపౌండింగ్ మల్టిప్లై స్మాల్ ఎఫర్ట్స్ ఇంటూ బిగ్ రిజల్ట్స్. సో 1000 అనేది ఈరోజు చిన్న అమౌంట్ అయినా కూడా మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అది ఓవర్ ద టైం బిగ్ అమౌంట్గా కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే టు బిల్డ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కెన్ కమ్ ఎనీ టైమ్. సో మనకి లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. సో మనకి ఎప్పుడు ఎలాంటి ఎక్స్పెన్సెస్ వస్తాయో తెలియదు. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఏదన్నా సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చినా మనకి మనీ అనేది అవసరం పడుతుంది. సో ఏదైనా జాబ్ లాస్ అయినా కూడా మనం ఫ్యూచర్ అంతా సర్వైవ్ అవ్వాలన్నా కూడా మనకి అమౌంట్ అనేది అవసరం పడుతుంది. మనకి మన ఫ్యామిలీ నీడ్స్ అయినా కూడా మనకి అర్జెంట్గా మనీ కావాలన్నా అమౌంట్ అనేది అవసరం పడుతుంది. సో మీరు ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్, సో మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే యూ డోంట్ నీడ్ టు బారో మనీ ఆర్ టేక్ లోన్స్. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీరు ఎక్కడ మనీ అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ లోన్స్ అనేది కూడా తీసుకునే అవసరం ఉండదు. సో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల టు స్టే ప్రొటెక్టెడ్ డ్యూరింగ్ టఫ్ టైమ్స్ అంటే మీకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మీరు ఫినాన్షియల్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి టు అచీవ్ లైఫ్ గోల్స్. సో బిగ్ గోల్స్ నీడ్ ప్లాన్డ్ ఇన్వెస్టింగ్. సో ప్రతి ఒక్కరి లైఫ్లో గోల్స్ అనేవి ఉంటాయి. సో మనం ఆ గోల్స్ని అచీవ్ చేయాలి అంటే మనం ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే బయ్యింగ్ ఏ హౌస్, ఒకవేళ మనం ఇల్లు కొనుక్కోవాలన్నా, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం, లేదా స్టార్టింగ్ ఏ బిజినెస్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా మీరు ఒకవేళ రిటైర్మెంట్ ఏజ్ వచ్చినా కూడా మీరు ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే మీరు
కావాల్సిన గోల్స్ అన్నీ రీచ్ కావచ్చు. సో, ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయకపోతే ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ యూ మస్ట్ టేక్ లోన్స్. సో, మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయకపోతే మీరు మీ గోల్స్ అచీవ్ చేయడానికి మీరేం చేయాల్సొస్తుందంటే లోన్ తీసుకోవాల్సుంటుంది. సో, మీరు ఆ లోన్ తీసుకుంటే మీకు ఈఎంఐ ప్రెషర్ అనేది యాడ్ అవుతుంది. If you invest early, you reach గోల్స్ ఫాస్టర్ అండ్ విత్ లెస్ ప్రెషర్. సో మీరు ఒకవేళ ఎర్లీగా ఇన్వెస్ట్ చేయడం కానీ స్టార్ట్ చేస్తే మీ గోల్స్ కూడా మీరు లైఫ్లో ఫాస్ట్గా అచీవ్ చేస్తారు అండ్ ప్రెషర్ అనేది కూడా తక్కువ ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే టు క్రియేట్ ప్యాసివ్ ఇన్కమ్, ఎర్న్ మనీ వితౌట్ యాక్టివ్లీ వర్కింగ్. సో మనం వర్క్ చేయకపోయినా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే డివిడెండ్స్ ఫ్రమ్ స్టాక్స్. సో మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కంపెనీస్ కనుక ప్రాఫిట్స్ వస్తే కంపెనీస్ అనేవి మనకి డివిడెండ్స్ అనేది ఇస్తుంది. సో అది మనం ప్యాసివ్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బాండ్స్. సో మీరు బాండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎవ్రీ ఇయర్ సర్టెన్ % ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అండ్ రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ. మీరు ఒకవేళ ప్రాపర్టీ పర్చేస్ చేసినా కూడా మీకు ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. రిటర్న్స్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్. సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా రిటర్న్స్ అనేది వస్తుంది. సో యువర్ మనీ వర్క్స్ ఈవెన్ వైల్ యూ స్లీప్. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీ మనీ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో మీరు వర్క్ చేయకున్నా కూడా మీ మనీ అనేది గ్రో అవుతుంది. సో వై ఇన్వెస్ట్ అంటే యూ ఎర్న్ ఈవెన్ వెన్ యు ఆర్ నాట్ వర్కింగ్. సో మీరు వర్క్ చేయనప్పుడు కూడా మన మనీ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఫర్ రిటైర్మెంట్ ప్లానింగ్, వన్ డే శాలరీ స్టాప్స్ బట్ ఎక్స్పెన్సెస్ డోంట్. సో మనం రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పుడు మనం వర్క్ చేయలేని పరిస్థితిలో ఉంటే మనం శాలరీ అనేది ఆగిపోతుంది, కానీ మనకు ఉండే ఎక్స్పెన్సెస్ మాత్రం అలానే ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇఫ్ యూ రిటైర్ విత్ రూపీస్ 50 lakhs ఇన్వెస్టెడ్ ఎట్ 10% రిటర్న్, యూ గెట్ రూపీస్ 5 lakhs పర్ ఇయర్ వితౌట్ టచింగ్ యువర్ క్యాపిటల్. సో మీరు కనుక 50 lakhs అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అది 10% ఇంట్రెస్ట్తో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎవ్రీ ఇయర్ ఓన్లీ ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచే 5 lakhs అనే ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల సో యూ డోంట్ డిపెండ్ ఆన్ చిల్డ్రన్ రిలేటివ్స్ ఆర్ లోన్స్. సో మీరు చిల్డ్రన్ మీద కానీ లేకపోతే రిలేటివ్స్ మీద కానీ మనీ కోసం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అండ్ మీరు ఏ లోన్స్ తీసుకునే అవసరం ఉండదు నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ కోసం. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే టు రెడ్యూస్ డెట్ ప్రెషర్, ఇన్వెస్ట్మెంట్స్ హెల్ప్ అవాయిడ్ అన్నెసరీ లోన్స్. సో మీరు ముందుగానే ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేసుకుంటూ వెళ్తే మీరు ఎలాంటి సిచ్యువేషన్లోనైనా లోన్ తీసుకునే అవసరం పడదు. సో if you need 50,000 for something, if you don't invest, you take a loan, ఈఎంఐ బర్డెన్. సో మీరు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉండి 50,000 రూపీస్ అవసరం పడితే మీరు ఇన్వెస్ట్ చేయకపోతే మీరు లోన్ తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే యూ సింప్లీ విత్డ్రా ఫ్రమ్ యువర్ ప్రాఫిట్. సో మీరు రెగ్యులర్గా కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే ప్రాఫిట్స్ నుంచే మీరు విత్డ్రా చేసుకుని ఆ 50,000 అనేది పే చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్ చేయడం వల్ల టు లీవ్ ఏ లో స్ట్రెస్ ఫినాన్షియల్ లైఫ్. సో మనకి లైఫ్ అనేది ఫినాన్షియల్గా ఈజీ అవుతుంది, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఫర్ ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఇన్వెస్టింగ్ గివ్స్ చాయిసెస్ అండ్ ఇండిపెండెన్స్. సో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం లైఫ్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు, ఎలా ఉండాలి మన లైఫ్ అనేది మనమే చూస్ చేసుకోవచ్చు అండ్ మనం మనీ కోసం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎగ్జాంపుల్ చూసుకుంటే పర్సన్ విత్ స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కెన్ ట్రావెల్. అంటే మన ఒక పర్సన్ దగ్గర స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఉంటే తను ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు అండ్ హీ కెన్ స్టార్ట్ ఏ బిజినెస్. తన బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటా ఎలాంటి లోన్స్ తీసుకోకుండా కూడా స్టార్ట్ చేయొచ్చు. చేంజ్ కెరియర్స్. సో నీకు ఏదైనా కెరియర్ ఆప్షన్ వేరే చూస్ చేసుకోవాలనుకున్నా కూడా మన దగ్గర ఆల్రెడీ సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ కెరియర్ కావాలన్నా ఆ కెరియర్ చూస్ చేసుకోవచ్చు. లివ్ పీస్ఫుల్లీ. సో మనకి ఆల్రెడీ సేవింగ్స్ అనేది ఉంది కాబట్టి మన ఎక్స్పెన్సెస్ ఆ ప్రాఫిట్స్ అనేది చూసుకుంటుంది కాబట్టి మనం ఫ్యూచర్ అంతా కూడా పీస్ఫుల్గా లైఫ్ అనేది లీడ్ చేసుకోవచ్చు. ఈ ఫినాన్షియల్లీ ఫ్రీ పర్సన్ కంట్రోల్స్ దేర్ ఫ్యూచర్. సో మన దగ్గర ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది. సో మనం ఎలా లైఫ్ లీడ్ చేయాలనుకుంటే అలా లైఫ్ లీడ్ చేయొచ్చు. సో వై ఇన్వెస్ట్ అంటే బికాస్ ఇట్ గివ్స్ యూ ఫ్రీడమ్ నాట్ ప్రెషర్. సో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మన లైఫ్కి ఫ్రీడమ్ అనేది వస్తుంది ఫినాన్షియల్గా. సో ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో ఈరోజు మనం వీడియోలో ఏం నేర్చుకున్నామంటే సో ఇన్వెస్టింగ్ ఈజంట్ ఓన్లీ అబౌట్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ప్రాఫిట్స్, అంటే ఓన్లీ ప్రాఫిట్స్ కోసమే కాకుండా మనం ఇట్స్ అబౌట్ ప్రొటెక్టింగ్ యువర్ మనీ, గ్రోయింగ్ ఇట్, ప్లానింగ్ యువర్ లైఫ్ అండ్ సెక్యూరింగ్ యువర్ ఫ్యూచర్. సో మనం మనీని ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ లేకపోతే మనీని గ్రో చేయడం కానీ లేకపోతే మన లైఫ్ని
ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవడానికి గానీ, లేదా సెక్యూర్‌గా ఉంచుకోవడానికి గానీ ఫ్యూచర్‌ని ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఉపయోగపడుతుంది. సో, స్టార్ట్ స్మాల్, స్టార్ట్ ఎర్లీ అండ్ స్టే కన్సిస్టెంట్. సో, మీరు తక్కువ అమౌంట్‌తో స్టార్ట్ చేయండి. త్వరగా స్టార్ట్ చేయండి అండ్ కన్సిస్టెంట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయండి. యువర్ మనీ విల్ బిగిన్ వర్కింగ్ ఫర్ యూ. సో, ఫ్యూచర్‌లో మన మనీ మనకి ఎలాంటి అవసరం ఉన్నా మనకది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో, ఇదే అండి ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం నెక్స్ట్ వీడియోలో విల్ స్టార్ట్ ఎక్స్‌ప్లోరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ డీటెయిల్. సో, మనం ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు అన్నీ ప్రతిదీ డీటెయిల్‌గా కూడా మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.